ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పర్యటించారు. గత 10 రోజుల క్రితం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు జెండాను పీకి జెండా పోల్ను వంచిన ఘటనను చిలుకూరి పరిశీలించారు. అనంతరం నూతన బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల క్రితం ఇక్కడ తన చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగిందని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి గుర్తు తెలియని దుండగులు జెండా పోల్ను వంచి జెండాను కాలువలో పడేయడం దారుణమని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరారు. లేని ఎడల జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. చిన్నగా ఆడుతుంది రాజా గారు చూపిస్తేనేమో ఏంటంటే దీంట్లో ఉప్పు ఉంది, అది ఎలా వచ్చిందంటే అంటారు. జై బీజేపీ, జై బీజేపీ, భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై చిలుకూరి, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. భారత్. ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామంలో మా స్థానిక కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు జెండా దిమ్మ కట్టి జెండా ఎగిరేయడం జరిగింది. నేనే స్వయంగా వచ్చి జెండా ఎగిరేయడం జరిగింది. దాన్ని ఇక్కడ సంఘ వ్యతిరేక శక్తులు జెండాని లాగేసి ఆ దిమ్మని కూడా డిస్టర్బ్ చేసి పాడు చేయడం జరిగింది. ఆధారాలు లేవు గనక మేము ఏ పార్టీ వారు చేశారని ఆరోపణ చేయట్లేదు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానిస్టేబుల్ గారిని పంపడం జరిగింది. వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంతకుముందు కూడా పరిమితడక గ్రామంలో, దగ్గరలో ఉన్న పరిమితడక గ్రామంలో కూడా మేము కట్టిన జెండా దిమ్మకి ఈ వైసీపీ వాళ్ళు జెండా కూడా కట్టడం జరిగింది. అది మా స్థానిక కార్యకర్తలు గమనించి వెంటనే ఆ జెండాని తొలగించేయడం జరిగింది. మరి దానికి ప్రతిచర్యగా ఇది చేశారా లేదా వేరే వ్యక్తులు, వేరే పార్టీ వాళ్ళు చేశారా అని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకి బలోపేతం అవుతూ ఉంది. వికసిత్ భారత్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకి ఊరూరా వివరించడం జరిగింది. మంచి అవగాహన కల్పించడం జరిగింది. కేంద్రం ఇచ్చే నిధులు ఏ స్కీమ్కైనా కానీ 60-90% వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ పథకాల్లో. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ పేర్లు మార్చి, పథకాల పేర్లు మార్చి స్టిక్కర్లు వేసుకుని పూర్తిగా వాళ్ళ పథకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడున్న ప్రజలకి తెలియజేసాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాల యొక్క లబ్ధిదారుల లిస్టు గ్రామాల వారీగా మా దగ్గర ఉన్నాయి. మేము ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను కలిసి కేంద్ర ప్రభుత్వం అందించిన సహాయం, హౌసింగ్కి కానివ్వండి, ఏ పథకానికైనా కానీ దేనికది వివరాలు ఉన్నాయి. తప్పకుండా మా పథకాలు ప్రజలకి తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి చిలుకూరి రామ్ కుమార్ గారు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో జరిగినటువంటి ఏదైతే పార్టీ జెండాని ఛిద్రం చేసి
ఆ స్తూపం యొక్క గొట్టాన్ని వంగదీసి మరి వంగకపోయినప్పటికీ కూడా దాన్ని ఎరగొట్టే విధంగా ఆ జెండాను కూడా ఛిద్రం చేసి కాలువలో పడేసి మరి బీజేపీ పార్టీని ఇక్కడ చాప కింద నీరులా ప్రతిపాడు నియోజకవర్గం దేశవ్యాప్తంగా పార్టీ పెరుగుతుంది. అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకు కూడా చాప కింద నీరులా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులు, సానుభూతుల పరులు కూడా రోజు రోజుకి పెరగడాన్ని చూసి ఇక్కడ చేస్తున్నటువంటి మరి ఏదైతే చిలుకూరు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే పార్టీ కార్యక్రమాలు కానీ చూసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు లేకపోతే దొండగలు చేసినటువంటి ఈ సంఘటన కానీ మరి ఈ భారతీయ జనతా పార్టీ జెండాయే ఈరోజు మన భారతదేశాన్ని కాపాడుతూ ఉంది. ఈ భారతదేశం మన ముందుకెళ్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా స్వేచ్ఛగా ఉన్నామంటే మన ఆ యొక్క భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీదే మనం అందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీలో ఉంటూ అలాగే మన భారతదేశంలో స్వేచ్ఛగా ఈ కమలం గుర్తుని సూచికగా తీసుకొని మన భారతదేశాన్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పరిపాలిస్తూ ఉన్నారు. మరి భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశాన్ని ఎక్కడైతే సర్వేలు కూడా ఈ రోజున మరి ఓటింగ్ శాతం పెరుగుతూ ఉంది, భారతీయ జనతా పార్టీకి ఇంకా నాయకులు పెరుగుతున్నారు, ఇక్కడ బలోపేతం అయిపోతుంది, దీన్ని పెరగనివ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు ఈ యొక్క స్తూపాలు వేయడం, జెండాల్ని ఆవిష్కరించడం మన జిల్లా అధ్యక్షుల ద్వారా జరుగుతూ ఉంది. మరి ఇది ఏదైతే ప్రతిపాడు నియోజకవర్గంలో జరుగుతున్నాయో కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూడలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీ ఎదగకూడదు, ఈ పార్టీ ఇప్పటి నుంచి ఎదిగిందంటే మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి ఉద్దేశంతోనే ఇటువంటి దుశ్చర్యలు జరగకుండా మన ఏదైతే పార్టీల యొక్క మనోగతాలు ఏవైతే ఉన్నాయో, మనోభావాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా బతికించే విధంగా చూడాలని మరి రక్షణ శాఖ వారిని ఈ విధంగా తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.